హాయ్ హలో నమస్తే, నేను మీ మోనిక. వెల్కమ్ టు బిఎల్ఎం స్టూడియోస్. మనం వార్తల్లో ఎప్పుడు గొడవలు, లేకపోతే వాళ్ళు కొట్టుకున్నారు, లేకపోతే వీళ్ళు అనుకున్నారు అని విమర్శలు ఇలాంటివే మాట్లాడుకుంటాం. కానీ ఇప్పుడు మన మానవత్వం, సోదరభావం అనే అంశాల గురించి ఒక ఎగ్జాంపుల్ చూడబోతున్నాం. మంచి సంఘటన నిజంగా జరిగింది, అదే ఇప్పుడు మనం తెలుసుకుపోతాం. నిజంగా జరగడం ఏంటి, నిజంగా జరిగిందే, బట్ తెలుసుకుపోతున్నాం. ఇది మానవత్వం గురించి చెప్పే ఒక సంఘటన. ఎక్కడ జరిగిందంటారా? జమ్మూలో ఒక హృదయాన్ని కదిలించే కథ ఇది, జరిగిన సంఘటన. ఒకవైపు ఇల్లు కూలిపోయి రోడ్డు మీద పడ్డ ముస్లిం జర్నలిస్ట్ అర్ఫజ్ అహ్మద్ దయీం అతనున్నారు. ఇంకోవైపు ఏమాత్రం సంబంధం లేదు, ఆయనకు అండగా నిలబడ్డ ఒక హిందూ సామాజిక కార్యకర్త కుల్దీప్ శర్మ ఉన్నారు. ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్య అంటే, కుల్దీప్ శర్మ తీసుకున్న ఒక డెసిషన్, డబ్బు, ఆస్తి వీటన్నిటికంటే కూడా రిలేషన్స్ ముఖ్యం, సోదరభావం, ఒక బ్రదర్హుడ్ అనేది ఎంత విలువైందో ప్రపంచానికి చెప్పిన సిచ్యువేషన్ ఇది. ఈ సంఘటన జమ్మూలో హిందూ ముస్లిం ఐక్యతకి ఒక ఎగ్జాంపుల్గా నిలబడింది. ఏంటి జరిగిందంటే, ఇల్లు కూలిపోవడం అనేది అసలు టాపిక్. ఈ కథ ఎట్లా స్టార్ట్ అయిందంటే, జర్నలిస్ట్ అర్ఫజ్ అహ్మద్ దయీం ఆయన ఇల్లు ఇటీవల ఒక అధికారి కూల్చివేత జరగడం వల్ల కూల్చివేత జరిగింది. ఉన్న పళంగా ఇల్లు లేదు ఆయనకి. ఆ ఫ్యామిలీ అంతా కూడా చాలా ప్రాబ్లమ్స్లో ఉంది. ఈ వార్త అక్కడ ఉన్న లోకలైట్స్ అందరికీ తెలుసు. సామాజిక కార్యకర్త కుల్దీప్ శర్మని చాలా ఇబ్బంది పెట్టిన సిచ్యువేషన్గా అది ఉండిపోయింది. సో తన సోదరులాగా భావించే అర్ఫజ్కి ఎలా అయినా సహాయం చేయాలి అని డెసిషన్ తీసుకున్నాడు కుల్దీప్ శర్మ. డబ్బులు ఇవ్వలేదు, కేవలం మనందరం చెప్తాం కదా పర్వాలేదు ఏం కాదని, అలా మాటలు కూడా చెప్పలేదు. ఆయన చేసింది ఏంటో తెలుసా? తన సొంత ఆస్తిలో ఉంచి కొంత భూమి విరాళంగా అతనికి ఇచ్చేయడమే. ఎప్పుడన్నా మీరు ఇది ఎక్స్పెక్ట్ చేస్తారా? నిజంగా మీరైతే ఇలా చేస్తారా? ల్యాండ్ డాక్యుమెంట్స్ ఇచ్చేశారు. జమ్మూ నివాసి ఈ కుల్దీప్ శర్మ తన మనసులో ఎంత కలిసివేయకపోతే, ఎంత ప్రేమ ఆప్యాయతలు అనుకుండకపోతే మాటల్లో చెప్పకుండా చేతల్లో చూపిస్తారు. అర్ఫజ్ అహ్మద్ దయీంకి తన భూమి పత్రాలన్నీ కూడా స్వయంగా ఆయనే తీసుకెళ్ళి ఇచ్చేశారు. ఇక్కడ మనం కేవలం భూమిగా ఇచ్చేసి ఉంటారు, చాలా ఉందేమో అని అనుకుంటారు. భూమి ఇవ్వడం కాదు ఇక్కడ. ఆయన ఏం చెప్పారు తెలుసా ఈ సిచ్యువేషన్లో? జమ్మూలో హిందూ ముస్లిం ఐక్యత కాపాడాలి అని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. అర్ఫజ్ నా సోదరు లాంటివాడు. ఈ కష్టం సమయంలో ఆయనకు నేను అండగా నిలబడ్డం అనేది అది నా ధర్మం అని చాలా క్లియర్గా ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఈ సంఘటన గొప్పతనం ఎక్కడుంది అంటే, ఈ రోజుల్లో మనం మతం, విభేదాలు, దీనివల్ల ప్రజలందరూ కొట్టుకుంటున్నారు, దూరం అయిపోతున్నారు అని మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు కుల్దీప్ శర్మ చేసిన ఈ పని అనేది ఎంత పాజిటివ్ కార్నర్, హ్యూమన్ వాల్యూస్ ఎంత బాగా ఉన్నాయి, మతానికి ఎంత గొప్పతనం ఉంది అని నిరూపించాడు అతను కదా. ఇలా జరగడం అనేది లోకలైట్స్ అందరిలో ఒక హోప్, అవును మనందరం కలిసి ఉండాలి ఒక ఆశ కలిగింది. అయితే ఈ సంఘటన అనేది మనందరికీ ఒక మంచి మెసేజ్ ఇస్తుంది. ఒక పక్క రాజకీయాలు, మతాలు ఏమైనా సరే మనల్ని డివైడ్ చేయడానికి చూస్తాయి, కానీ కష్టాల్లో ఉన్న ఒక తోటి మనిషికి మనిషిలాగా నిలబడటం అనే ఒక మానవత్వం, సోదరభావం, ఇదే మనందరినీ కూడా యూనిటీగా తీసుకొస్తుందని చెప్పడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. జమ్మూలో కుల్దీప్ శర్మ ఇంకా అర్ఫజ్ అహ్మద్ వీళ్ళిద్దరి స్టోరీ చూస్తే మన దేశంలో నిజమైన స్ఫూర్తి, అనేకత్వంలో ఏకత్వం అనేది ఉంది అనేది ఇది చెప్తుంది. మరి ఇలాంటి విలువలున్న స్టోరీస్ ఇప్పటివరకు మనం విన్నామా? అసలు నిజంగా ఇది విన్న తర్వాత ఖచ్చితంగా అప్రిషియేట్ చేయక తప్పదు. మరి మీరేమనుకుంటున్నారు? అప్రిషియేట్ చేస్తారా? ఖచ్చితంగా చేయాల్సిందే. కలిసి ఉండడం అనే ఒక చిన్నదానికి ఇక్కడ రీసెంట్గా జరిగిన ఈ సంఘటన మాత్రం హార్ట్ టచింగ్. మీ రియాక్షన్ ఏంటి? వీడియో నచ్చే ఉంటుంది, మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఒక గొప్ప కథ. మళ్ళీ ఇలాంటి స్టోరీస్ ఏమైనా ఉంటే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎన్నో వార్తలు వస్తాయి, కానీ ఇలాంటి విషయాలు మాట్లాడకపోతే ఇంకెందుకు అనిపించి ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. పైలట్, ఎయిర్ హోస్టెస్, ఎయిర్పోర్ట్ స్టాఫ్, ఏ జాబ్ అయినా ఏరో ఫాల్కన్స్ తోనే సాధ్యం. కోర్స్ చేయండి, జాబ్ కొట్టండి. కాంటాక్ట్ నౌ.